మాది రాజోల్ నియోజకవర్గం రాజోల్ వీర మహిళా విభాగం నుంచి మాట్లాడుతున్నాము. నిన్న ఎవరైతే బొజ్జ ఐశ్వర్య అనే ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలాగే వీర మహిళల్ని ఉద్దేశించి చాలా అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. దానికి మేమైతే రాజోల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఈ విధంగా నిజంగా ఆవిడ ఒక ఆడవాళ్ళు మాట్లాడవలసిన మాటలు అయితే మాట్లాడలేదండి. దాని గురించి మేము క్లారిటీ ఇవ్వటం కంటే ఈవిడి ఉన్న విధానం ఏంటి అన్నది ఆ వైసీపీ నాయకులు మాట్లాడిన మాటల రీతిలోనే ఈవిడ కూడా మాట్లాడుతుంది. వీళ్ళ నాయకుడు ఇచ్చిన ప్రోద్బలంతో వీళ్ళు నోటుకొచ్చిందల్లా వాగుతున్నారు. ఈవేళ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇలా మాట్లాడితే రేపు పొద్దుట మాకు అంటూ ఏంటి రక్షణ అనేసి మేము అడగడం జరుగుతుంది. ఒకే విషయం చెప్తున్నాము బొజ్జ ఐశ్వర్య గారికి, మీరు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒక ఆడది అన్న సంగతి మర్చిపోతున్నారు. తోటి మహిళలను అనే ముందు మీరు కూడా నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయికి మీకు లేదు. ఎందుకంటే ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు. ఆయన అనే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈవేళ అత్యధిక అభిమానులు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని అనే ముందు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీరు మీ ప్రభుత్వం మీరు చేసినవి అన్నీ చూసాం మేము. ఈవేళ ప్రజల మధ్యకి వచ్చేసి మేము ప్రజలకు అండదండలుగా ఉంటాము అంటే కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజల గురించి పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం ఇది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల కోసం ఏం అడుగుతావమ్మా? నువ్వు జనాలకు అండగా ఉంటావా? ఎప్పుడమ్మా దేంట్లో ఉంటావు నువ్వు అండగానే? నిన్నెవరు ఏమీ చేయలేరా? ఒక్కసారి వీర మహిళలకు కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు అంటే నీకు నెత్తి మీద బొచ్చు ఎంత ఉందో అంతా కూడా లేకుండా గుండు కొరికి చేతిలో పెడతాం. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మాట్లాడు. కళ్యాణ్ గారినన్నా వీర మహిళలన్నా నాయకులనన్నా అనాలి అంటే నీకు వెన్నులో వణుకు పుట్టాలి. ఇది మేము చెప్పేది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. రాజోల్ నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి జక్కంపూడి శ్రీదేవి, ఎంపీటీసీ మల్కిపురం. అమ్మ బొజ్జ ఐశ్వర్య గారు, మిమ్మల్ని గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడైతే మేము చూడలేదు. ఎంతోమంది చాలా మంది ప్రముఖులు గొడ్డల పార్టీలో ప్రాణం పెట్టి రెడ్డి గారి కోసం పనిచేశారు. కాకపోతే మనం ఏదైనా ఒక పార్టీకి కట్టుబడి ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాల మీద మనం మాట్లాడతాం. ఒక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కనీస మర్యాద ఉండాలి. అది మన తల్లిదండ్రులు మనకు నేర్పించాలి. ఎందుకంటే మేము మాట్లాడుతున్నాం, గతంలో మీరు ఎక్కడ చూసినట్లయితే మీ రెడ్డి గారి గురించి కానివ్వండి, ఎవరి గురించి కానివ్వండి గౌరవాన్ని సంబోధిస్తూ మేము మాట్లాడతాం. కనీసం విచక్షణ మర్చిపోయి ఒక డిప్యూటీ సీఎం హోదాలో అధికార ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం మా కళ్యాణ్ గారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన ఒక పవిత్రమైన దీక్షలో ఉన్నారు, అది కూడా మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీలాగా తల పొగరెక్కి చాలా మంది గతంలో ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారనేది మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూసుకోండి. అదే విధంగా తల్లిని చెల్లిని ఏడిపించి ఎన్నో దోపిడీ రాజ్యం కింద దోపిడీ చేసి 12 సీట్లకు పరిమితమై కనీస ప్రతిపక్ష హోదా లేని 5 సంవత్సరాలని మిమ్మల్ని ఎక్కడా మేము చూడలేదమ్మా. మెరుపు తీగలాగా ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. అంటే కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో నైట్ స్టార్స్ అయిపోవాలి ఏదో, లేదంటే ఎవరికో ప్రభావితం అయ్యి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితేనే అది హైలైట్ అవుతుంది, మన సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోతామని మీరు ఏదేదో భ్రమలో ఉన్నారేమో. ఒక విషయం బాగా గుర్తు చేసుకోండి. డిప్యూటీ సీఎం గారి గురించి కానివ్వండి, వీర మహిళల గురించి కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎదుర్కోవడానికి జన సైనికులు వీర మహిళలు కాదు, ఓటు రాని చిన్నపిల్లలు మిమ్మల్ని తుక్కు కింద తరిమి కొడతారు రాజోల్ నియోజకవర్గం వస్తే. మరొక్కమారు కళ్యాణ్ గారి గురించి కానీ ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినైతే విచక్షణ మర్చిపోయి రాజోల్ నియోజకవర్గంలో జన సైనికులు వీర మహిళలు కాదు, ఓటు రాని చిన్న పిల్లలు మిమ్మల్ని తరిమి కొడతారు. నేను వీర మహిళ విభాగం నుంచి రాజోల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నారాయణ పోసమ్మ. నిన్న మాట్లాడిన బొజ్జ ఐశ్వర్య వ్యాఖ్యలు మాకు తీవ్ర బాధను వ్యక్తం చేశాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి ఆవిడకి లేదు. ఎందుకంటే ఆవిడ రాజకీయంలో రావడం అంట ఆవిడికి ప్రజలకి ఉపకారం అంట. అదే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఉపకారం లేదంట. ఆవిడ వైసీపీలో వచ్చిన అధికారంలో ఏమన్నా ఉందా? ఉన్నదైతే మాకు తెలియదు. ఆవిడ ఏం ఉపకారం చేసిందో మాకు తెలియదు. అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక వన్య ప్రజలను, రోడ్లను, అదేంటి కిడ్నీ బాధితులను, ఇతర వ్యవహారాలన్నీ ఆయన చక్కబెట్టి ఒక పంచాయతీ రాజుల్లో ఎన్నో 5 అవార్డులు తెచ్చుకున్నారు. అదే అవార్డులు ఆవిడ తెచ్చుకుందా? అదే అవార్డులు ఏంటి? ఆవిడకున్న స్థాయి వేరంట.
రాజకీయాల్లో ఈయనకున్న స్థాయి వేరంట, మరి అదే నా స్థాయి. అదేవిధంగా వీర మహిళల్ని ఇంటింటికి అడుక్కుని ఓట్లు తెచ్చి అడుక్కున్నారు అంటుంది. అదేవిధంగా వైసీపీ వాళ్ళు వెళ్ళి ఈ ఓట్లు అడిగితే ఎవరైనా ఓట్లు వేస్తారా? మిమ్మల్ని చెప్పులిచ్చి కొడతారు. అదే మాకెళ్ళి ఓట్లు అడిగితే మమ్మల్ని దండం పెట్టి మాకు ఓట్లేసి సత్కారం చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చామంటే మేము ఇంటింటికి వెళ్ళి కొన్నాం కాబట్టి మాకు ఓట్లు వేసారు. అదేవిధంగా మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగే ధైర్యం మీకుందా? ఆ సత్తా మీకుందా? మీరు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఇప్పుడే క్షమాపణ చెప్పాలి. మేము క్షమాపణ చెప్పే వరకు మేము ఆయన ఒక దైవంగా భావిస్తున్నాం.